హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మనం జనరల్‌గా అండి ఏ చిన్న ఫంక్షన్ అయినా, శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఏదైనా చిన్న ఫంక్షన్‌లో అయినా సరే, ఈ పులుసు, సాంబారు అనేది లేకుండా అస్సలు జరగదు. అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ సాంబారు, పులుసు లాంటి వాటికి. దీన్ని కంపల్సరీగా పెడతాం కదా! అయితే దీనిలో వేసే పొడి మనం కొన్న పొడి వేసామనుకోండి, కొద్దిగా స్మెల్ వస్తుంది, కొద్దిగా రుచిగా ఉంటుంది. అదే మామూలుగా మనం ఎప్పుడు కొట్టుకునే పులుసు పొడితో వేసామనుకోండి, ఇంకొంచెం స్మెల్ వస్తుంది. పక్కింటి వరకు వాసన రావచ్చు. కానీ ఇప్పుడు ఈ సాంబారు పొడితో గనక మనం పులుసు పెట్టామంటే 2 వీధుల అవతల వరకు ఈ స్మెల్ అనేది వస్తుంది. అంత బావుంటుంది. అంతే రుచిగా కూడా ఉంటుందండి. అయితే అంత మంచి ఈ సాంబార్ పొడి, పులుసు పొడిని మనం తయారు చేసేసుకుందామా? దీనికోసం 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాముల ఎండుమిర్చి, తర్వాత కరివేపాకుని కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి తడి లేకుండా. 100 గ్రాముల బియ్యం, 100 గ్రాములు పచ్చిశనగపప్పు, 100 గ్రాములు మినప్పప్పు, 100 గ్రాములు కందిపప్పు. వీటన్నిటిని కూడా ఎండబెట్టి పెట్టుకున్నానండి. ఇవి పసుపు కొమ్ములు, వీటిని ఒక 20 గ్రాములు, సొంఠి ఒక 20 గ్రాములు, ఒక 15 గ్రాముల మెంతులు, 10 గ్రాముల ఆవాలు, తర్వాత కొంచెం సాల్ట్ అనమాట. చేదు రాకుండా ఈ పొడి కొద్దిగా సాల్ట్ వేస్తాం. తర్వాత ఒక 15, 20 వరకు మిరియాలు, చిన్న ఇంగువ ముద్ద, వీటన్నిటిని రెడీ చేసి పెట్టేసుకుని, ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసి అందులో ముందుగా ధనియాలు వేయించుకుందాం. ధనియాలు మంచి రిచ్ ఫైబర్ ఉన్నవండి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇవి డైజెషన్‌కి వాటికి కూడా బాగా పనిచేస్తుంది కదా! మంచి స్మెల్ వస్తుంది ఇది వేయగానే. ఇవి వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవి కూడా అన్నీ ఒక్కొక్కటి వేయించేసి పోసుకుందాం. ఇవి ఎండలో పెట్టాం కాబట్టి త్వరగా వేగిపోతాయని. వీటిల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది. తర్వాత ఫైబరు ఉంటుంది. విటమిన్స్ కూడా ఉంటాయి. అందుకని ఈ 4ని తీసుకున్నాం అనమాట. తర్వాత ఈ రైస్ వేయటం వల్ల అండి పులుసుకి మంచి చిక్కదనం అనేది వస్తుంది. తర్వాత ఇవి కూడా వేయించి పోసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేయించుకుందాం. ఇవి మంచి కారం ఉన్నవండి సరిపోతాయి. ఇవైతే మీకు కారం తక్కువ ఉన్నవనుకోండి ఇంకెక్కువ వేసుకోండి కొంచెం. లేదా కారం ఎక్కువ కావాలి, బాగా మంచి కారంగా ఉండాలి అనుకుంటే ఇంక 4 ఎండుమిరపకాయలు వేసేసుకోండి. అవి కూడా తీసిన తర్వాత మనం ఆవాలు, మెంతులు కూడా వేయించేసుకున్నాం. ఇప్పుడు ఈ సొంఠి, ఈ పసుపు కొమ్ములని ఎక్కువ సేపు వేయించుకోవాలి కొంచెం వీటన్నిటికన్నా. ఎందుకంటే ఈ కొమ్ములు కదా, అవి నలగాలి అంటే కొద్దిగా వేగాలి. మంచి స్మెల్ రాగానే వాటిని కూడా తీసేసుకొని జీలకర్రను కూడా వేయించేసుకున్నాం. మిరియాలు అలాగే ఇంగువను కూడా వేయించుకోవాలి. ఇంగువ అండి కొంచెం వేగగానే పొంగుతుంది. అప్పుడు పొంగు రాగానే దాన్ని పక్కన పెట్టేసుకోండి. కరివేపాకును కూడా మంచి స్మెల్ వచ్చే వరకు, అంటే బాగా పూర్తిగా డ్రై అయ్యే వరకు వేయించేసి అందులో పోసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందాం. మనం తర్వాత పులుసులో చూసుకొని వేసుకోవచ్చు. ముందుగా పొడి చేదు రాకుండా అనమాట కొంచెం ఉప్పు వేసాం. ఆ తర్వాత మనం ఈ సొంఠి, పసుపు కొమ్ముల్ని కొద్దిగా కొట్టుకోవాలండి. అప్పుడే ఇవి మిక్సీలో ఈజీగా పడతాయి. లేదంటే ప్లేట్లు కూడా ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. వీటితో పాటు ఇంగువను కూడా కొట్టి వేసుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసి మిక్సీ పట్టుకుందాం. మరి మనం చెన్నుల్లిపాయలు వేసుకుంటారు కొంతమంది. అలా చెన్నుల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళైతే పొడంతా తయారు చేసుకున్నాకండి కొద్దిగా తీసి అందులో విడిగా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకుంటే వెల్లుల్లిపాయ సాంబారుకి కూడా పనికొస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కాశ్మీరీ కారం వేస్తుందండి. ఇది మంచి కలర్ని ఇస్తుంది. మంచి కొంచెం గుడ్ స్మెల్ కూడా ఉంటుంది. ఈ కారం కూడా వేసేసి దీన్ని కలిపేసామంటే ఇది ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుందాం. 2, 3 నెలల వరకు కూడా ఇది మంచి స్మెల్ అలాగే ఉంటుంది. అలాగే రుచి కూడా మారదండి. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. దీన్ని ఎయిర్ టైట్ మూత ఉంటుంది. దీన్ని గనక ఫిక్స్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా దీనిలో గాలి ఆడదు. ఈ హోల్ ఉంటుంది దీనికి. ఆ హోల్ మూసేయాలి. మూసేసి పెట్టేస్తే ఇంకా చాలా రోజుల వరకు నిలవ ఉంటుంది. అదే మనం ఈ డబ్బాలో కొత్తిమీర, కరివేపాకు అలాంటివి పెట్టుకోవాలనుకోండి, ఆ హోల్‌ని ఓపెన్‌గా ఉంచుకోవాలి. అప్పుడు కరివేపాకు అవి పాడవకుండా ఉంటాయి. ఈ ఫెసిలిటీ ఉంటుంది ఈ డబ్బాలకి. ఇలాంటివి దొరికితే మీరు తీసుకోండి. ఈ పులుసు ములక్కాడలు, క్యారెట్ వేసిన పప్పు పులుసు పెట్టాను. దానిలో కొత్తిమీర, కరివేపాకు వేసేసి ఈ పొడిని గనక ఒక అర స్పూన్ వేసామంటే ఘుమఘుమలాడే
పులుసు, అదేనండి మనం అనే సాంబారు రెడీ అయిపోయింది. ఈ స్మెల్ 2 వీధుల అవతల వరకు వస్తుంది. అంత స్మెల్ వస్తుంది, అంత ఘాటుగా ఉంటుంది, అంత రుచిగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే బెల్ బటన్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?